ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉన్నది. మొదలుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల మీకు, మీ కుటుంబ సభ్యులకు సమస్త సుఖ సంపదలు, ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం మీ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉండబోతున్నాయో ఈ ప్రజెంటేషన్ ద్వారా సంక్షిప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ కన్యా రాశి ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం అన్ని పాదాలు, చిత్ర నక్షత్రం 1, 2 పాదాలు వారికి కన్యా రాశి కిందకి వస్తారు. మీకు ఆదాయం ఈ సంవత్సరం 8 గాను, వ్యయం 11 గాను ఉన్నది. మీకు రాజ్యపూజ్య అవమానాలు చరిసమంగా 3గా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రధానంగా గోచరం కనుక చూస్తే మీకు గురువు జూన్ వరకు మీకు 10వ భావంలో కార్యక్షేత్రంలో ఉన్నారు, వర్క్ ప్లేస్లో. ఇది చక్కగా అనుకూలిస్తుంది. ఆ తర్వాత ఆయన అక్టోబర్ వరకు కూడా మీకు గురువు ఆయన లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అది మీకు చాలా చక్కగా అనుకూలిస్తుంది. ఆ తర్వాత నుంచి మీకు అక్టోబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు మధ్యకాలంలో ఆయన వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నారు. అప్పుడు ఏదైనా శుభకార్యాలకి మీరు ఇంట్లో చేపట్టే అవకాశాలు, దానికి సంబంధించినటువంటి ఖర్చులు, లేకపోతే తీర్థయాత్రలు, ఇలాంటి వాటికి సంబంధించిన ఖర్చులు మీకు చేసే అవకాశం ఉన్నది. మీకు శని సంవత్సరం మొత్తం కూడా 7వ భావంలో సంచరిస్తూ ఉన్నారు. అలాగే రాహు మీకు 6స్థమంలోనూ 5వ భావంలోనూ సంచరిస్తారు. కేతువు మీకు వ్యయస్థానంలోను, ఆ తర్వాత లాభస్థానంలో కూడా సంచరిస్తున్నారు. ఇది ప్రధానంగా మీ కన్యా రాశి వారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచర పరిస్థితి. దీని యొక్క ప్రభావాలు మీ మీద ఎలా ఉన్నాయని కనుక చూస్తే ఈ సంవత్సరం మొత్తం మీద మీరు కష్టపడి శ్రమతోని మీ కళలను సార్థకం చేసుకుంటారని చెప్పచ్చు. మీరు మంచి అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు ఫలితాలు అనేవి సులభంగా మీకు దక్కవు. చేతిలో అది వడ్డించిన విస్తరి కాకపోయినప్పటికీ కూడా మీరు కష్టపడి మీకు కావాల్సిన పదార్థాలన్నింటినీ మీరు సేకరించుకొని చక్కటి విందు భోజనం చేయొచ్చు ఈ సంవత్సరం. ఆ రకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ శని మీకు 7స్థమంలో ఉండి ఆయన మీ రాశిని చూస్తూ ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మీ భాగస్వామ్యుల విషయాలలో, మీ భార్యాభర్తల విషయాలలో, దాంపత్య జీవితంలో ఇలాంటి వాటిలలో కొంచెం మీకు నిరుత్సాహం కలిగే అవకాశం ఉన్నది. అంటే దాంపత్య జీవితం మీద ఇంట్రెస్ట్ తగ్గడం, భార్యాభర్తల మీద కొంచెం అది మాట పట్టింపులు, పంతాలు రావడం, లేకపోతే వారి వద్ద నుంచి ఏదైనా అవమానం జరిగినట్టు బాధపడడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉన్నది. ఏమీ లేకపోయినా కానీ కొద్దిగా నిరుత్సాహంగా లైక్ ఇంట్రెస్ట్ తగ్గడం, ఇలాంటివి వాటికి కూడా మీకు అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విషయంలో మీరు ఈ సంవత్సరం జాగ్రత్త పడాలి. మీరు ప్రయత్నపూర్వకంగా మీ రిలేషన్షిప్స్ని, మీ సంబంధ బాంధవ్యాల్ని మీ భాగస్వామితో మెరుగుపరుచుకోవాలి. అలాగే గురువు యొక్క ఆయన లాభస్థానంలో ఉచ్చస్థితిలో సంచరిస్తూ ఉన్నారు కర్కాటకంలో. కాబట్టి దీనివల్ల మీకు అన్ని రకాలుగా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఆ సమయంలో మీకు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. పట్టిందల్లా బంగారం అవ్వచ్చు. మీకు అనేక విషయాలలో ఇంతకుముందు పాత బాకీలు రావడాలు, లేకపోతే ఇప్పటి వరకు మీకు
ఏదన్నా విఘ్నాలు వచ్చి ఆగిపోయిన కార్యక్రమాలన్నింటినీ తిరిగి పూర్తి అవ్వడాలు, అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవ్వడం, ఇలాంటి మంచి శుభ ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీకు ఉద్యోగంలో ఈ సంవత్సరం మీకు ఆయన జూన్ వరకు గురువు దశమంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ సంచారం మీకు చక్కగా యోగిస్తుంది. మీకు వర్క్ ప్లేస్లో మీకు ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ వీటన్నిటికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. మీకు ఇతరుల దగ్గర నుంచి, మీ ఉన్నతాధికారుల దగ్గర నుంచి చక్కటి ప్రశంసలు మీకు లభించే అవకాశం ఉన్నది. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళడానికి, విదేశీ మీ కంపెనీ పనుల మీద విదేశాలు కాకపోతే లేకపోతే దూర ప్రాంతాలు వెళ్ళడానికి కూడా ఈ సంవత్సరం మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో మొదట్లో సామాన్యంగా ఉన్నప్పటికీ వ్యాపారస్తులకి సంవత్సరం గడుస్తున్న కొద్దీ క్రమక్రమంగా పరిస్థితులు మెరుగవుతాయి. ఈ సంవత్సరం గడుస్తున్న కొద్దీ మీకు పరిస్థితులు అనుకూలంగా మారి వ్యాపారంలో మీకు వృద్ధి కనిపిస్తుంది. కొత్త వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉన్నది. కొత్త ఒప్పందాలు, కాంట్రాక్టులు సైన్ చేసే ముందు 1-2 సార్లు చూసుకొని సైన్ చేయడం వల్ల మీకు అది యోగిస్తుంది. వాణిజ్యము లైక్ హాస్పిటాలిటీ లేకపోతే సేవా రంగాల్లో ఉన్నవారికి మరియు విద్య, ఆరోగ్య రంగాల్లో ఉన్నవారికి వ్యాపారంలో మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం బాగుందని చెప్పొచ్చు. విద్యార్థులకి ఈ సంవత్సరం మీకు కృషి అనేది మీకు చాలా అవసరం. చదువులో కొన్నిసార్లు మీకు శ్రద్ధ తగ్గే అవకాశము, అది మీకు ఇతర వ్యాపకాల మీద దృష్టి మళ్ళే అవకాశం ఉన్నది. కాబట్టి ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టకుండా కాన్సన్ట్రేషన్ మీరు చదువు మీద పెడితే మీకు గురువు అనుగ్రహంతో మీరు చక్కటి ఫలితాలు పొందొచ్చు. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు మీకు క్రమశిక్షణ అవసరం. ఎప్పుడైతే మీరు క్రమశిక్షణతో కనుక ఈ సంవత్సరం మీరు ఎఫర్ట్స్ పెడితే మాత్రం మీకు మంచి ఫలితాలు వస్తాయి. టెక్నాలజీ రంగాలు, వైద్య రంగాలు మరియు రీసెర్చ్ పరిశోధనా రంగాల్లో ఉన్నవారికి ముఖ్యంగా ఈ సంవత్సరం మరింతగా మీకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ప్రేమ సంబంధాలు ఇట్లాంటి వాటిలో సామాన్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. రాహు ప్రభావం వల్ల లైక్ ప్రేమికుల మధ్య అపార్థాలు రావడాలు, దూరాలు పెరగడాలు ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త పడండి. కొత్తగా ప్రేమలో పడేవారు, ఇక్కడ రాహు ఎప్పుడైతే మీకు పంచమ స్థానంలో ఉంటారో ఇతరులని అంచనా వేయడంలో మీరు తడబాటు గురయ్యే అవకాశము, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. దీనివల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడండి. సో వివాహ యోగానికి చూసుకుంటే కన్యారాశి వారికి సంవత్సరం మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే శని యొక్క సప్తమంలో ఉండడం వల్ల మీకు వివాహ ప్రయత్నాల్లో కొద్దిపాటి ఆలస్యం ఏర్పడుతున్నప్పటికీ కూడా మీకు మంచి భాగస్వామి దొరికే అవకాశం ఉన్నది ఒకవేళ వివాహం జరిగితే. కానీ అది అంత సులభంగా జరగకపోవచ్చు. కొంత మీకు ఇది డిలే జరగడమో లేక వాయిదాలు పడడమో ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి అది ఉన్నప్పటికీ కూడా మంచి సంబంధం వచ్చే అవకాశం మాత్రం ఉన్నది. సంతానం విషయంలో మీకు సామాన్యమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ముఖ్యంగా రాహు కనుక మీకు పంచమ స్థానంలో ఉన్నప్పుడు పిల్లల విషయంలో వాళ్ళతోని అనవసరంగా వాళ్ళని అతిగా మందలించడమో, వాటితో రిలేషన్షిప్స్ చెడగొట్టుకోకుండా ఉండండి. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడము, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడము, అది మీ మనసులో ఏమనుకుంటున్నారో అది కూర్చోబెట్టి సరిగ్గా మాట్లాడడము ఇలాంటివన్నీ అవసరమవుతాయి. ఒకవేళ పిల్లలకి మీకు మాటల విషయంలో సరిగ్గా కలవట్లేదనిపిస్తే మీరు డీల్ చేయకుండా మీ భాగస్వామి చేత మాట్లాడిపించడం, మీరు తక్కువగా మాట్లాడడం ఇవన్నీ కూడా మీకు ఉపయోగిస్తాయి ఈ సంవత్సరం. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు కొంచెం చూసుకొని ముందుకు సాగండి. ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవడానికి, భూములు కొనుగోలు చేయడానికి ఈ విషయాలలో కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా
ఈ సంవత్సరం చివరి భాగంలో ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో మీకు పురోగతి లభించే అవకాశాలు ఉన్నాయి. వాహన కొనుగోలుకు కూడా ఈ సంవత్సరం వాహన యోగాలు కూడా మీ కన్యారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం అదృష్టం అనేది మీకు మధ్యస్థం నుంచి కొద్దిగా పిసర ఎక్కువగానే ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి ఈ సంవత్సరం మీకు రుద్రాభిషేకాలు చేయించుకోవడం, లేకపోతే శనికి సంబంధించి ఏదైనా పరిహారాలు చేయించుకోవడం, ముఖ్యంగా మీకు శివాలయాల సందర్శన, శివునికి రుద్రాభిషేకం చేయించడం మీకు చాలా యోగిస్తుంది. లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు బాగా యోగిస్తుంది. లేకుంటే మీరు దేవాలయాల సందర్శన, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడాలు, తీర్థయాత్రలు, అది పౌరాణికమైనటువంటి ధార్మికమైనటువంటి గ్రంథాలు చదవడం, అంటే రామాయణ మహాభారతాలు ఇలాంటివి చదవడం, ప్రవచనాలు వినడం, ప్రవచనాలకు అటెండ్ అవ్వడం, ఇలాంటి వాటి వల్ల కూడా మీకు గురువు యొక్క అనుగ్రహం మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఇది స్థూలంగా కన్యారాశి వారికి శ్రీ పరాభవన సంవత్సరంలో ఫలితాలు, పరిహారాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.